ఇప్పుడు అదే రిమాండ్ బిఫోర్ ఎవ్రీ అక్యూజ్డ్ హ్యావింగ్ ఏ రైట్ టు సబ్మిట్ ద ఆర్గ్యుమెంట్స్. ఇట్ ఈస్ లీగల్ ఆర్ ఇల్లీగల్, రిమాండ్ యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా. అదే విధంగా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తున్నారు. సెక్షన్స్ బిఎన్ఎస్ లో ప్రతి సెక్షన్ కూడా పాయింట్ అండర్ కామా ఫుల్ స్టాప్ తో సహా దేర్ ఇస్ ఎవ్రీ వాట్ ఇస్ ద మీనింగ్. అంటే ప్రతి దాంట్లో కూడా ప్రతి సెక్షన్ లో కూడా మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ప్రకారం ఎక్స్ట్రాక్ట్ అయితేనే ఆ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. ఈ సెక్షన్ లో ఏం చెప్తుందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంటెన్షన్ ఉందా లేదా. ఇప్పుడు ఏదైనా అఫెన్స్ జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూడ్ కావాలంటే 2 ఉండాలంటే ఫస్ట్ అతనికి ఇంటెన్షన్ ఉందా. ఏదైనా అఫెన్స్ జరిగింది ఈ విధంగా జరగడానికి నాకు నాలెడ్జ్ ఉందా. ఇంటెన్షన్ it is any petition is the court will be decided and action may be taken by the higher officials. We cannot decide, we cannot talk that about. వాదన ఏంటంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని కూడా చెప్తున్నారు కదా. ఎస్ అదేమైనా కానీ కన్సిడర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్లో అన్నీ తేలుతాయి. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ అని డిఫరెంట్ అండి. ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్వెస్టిగేషన్ స్టేజ్, ఇట్ ఈస్ ఏ ప్రైమరీ గ్రౌండ్ దట్ కంప్లైంట్లో ఏముంది, లేకపోతే తర్వాత వేరే యాక్టివ్ని రిమాండ్ చేసినప్పుడు ఆ రిమాండ్లో ఏమున్నాయి, ఎలిగేషన్స్ ఏమున్నాయి అని కన్సిడర్ చేస్తారు. తర్వాత ఛార్జ్ షీట్ వేసేటప్పుడు క్లియర్లీ ఇన్వెస్టిగేషన్లో చేస్తారు. మీరు చెప్పే విధంగా ఎవరి ఫాల్ట్, అది పోలీసు వాళ్ళ ఫాల్టా లేకపోతే ఎవరి ఫాల్ట్, ఎవరు సెక్యూరిటీ చేయాలనేది ఇప్పుడు కాదు. అది ఇది పోలీస్ హ్యావింగ్ అ రైట్ టు ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ అండ్ దే హ్యావింగ్ అ రైట్ టు ఫైల్ ఎ ఛార్జ్ షీట్. ఇట్ ఈస్ నాట్ ఏ స్టేజ్ టు డిసైడ్ ద కేస్. రైట్, అంటే సంజయ్ థియేటర్ వాళ్ళు ముందుగానే పర్మిషన్ తీసుకున్నారు. yes 2/12/2024 yes applied. సో ఫైనల్ గా ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఎన్ని రోజులు జైలు శిక్ష పడే అవకాశం ఉంది? సార్ జైలు శిక్ష కాదండి, ఇట్ ఈస్ నాట్ ఏ జైలు శిక్ష, ఇట్ ఈస్ జ్యుడిషియల్ రిమాండ్ ఓన్లీ. ఎవ్రీ కేసులో అయినా జ్యుడిషియల్ రిమాండ్ ఉండిద్ది, 14 days ఉండిద్ది. ఇట్ ఈస్ జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వాలా లేదనేది కోర్ట్ విల్ బి డిసైడ్ ఆఫ్టర్ హియరింగ్ ద బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్. yes that is. ఇప్పుడు రిమాండ్ కి తరలించే అవకాశం ఉందా, లేదంటే ముందస్తు బెయిల్ ఏమైనా మంజూరు చేసే అవకాశం ఎక్కువగా అదే ఇప్పుడు డిసైడ్ చేయలేమమ్మా, అది చూడాలి. ఎస్ సార్ చెప్పండి.